హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫస్ట్ స్టూడియోస్. ఈరోజు నాతో పాటుగా నటనం స్టార్ కొడంగల్ యు శేఖర్ మాస్టర్ ఉన్నారు. యూట్యూబ్ గురించి, తన అనుభవం గురించి, ఇన్స్టా గురించి, తన ఎలా ప్రయాణం చేశారో తన మాటలోనే విందాము. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? హాయ్ అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను. ఎలా నడుస్తుంది అంత లైఫ్? ఓకేనా? చాలా బాగా నడుస్తుంది. ప్రెసెంట్ గ్రోత్ సాఫీ నడుస్తుంది అంటారు. కొడంగల్ యు శేఖర్ యూత్ శేఖర్ ఇవే తగ్గించుకుంటే మంచిది. యు శేఖర్ అంటే మా ఇంటి పేరు వస్తుంది. యు అంటే కొడంగల్ అంటే నా ఊరు. అంటే మీరు ఎందుకు ఇంత ఫేమస్? యూత్ లో చాలా మంది కాంట్రవర్సీకి వెళ్ళిపోయారు మీ పేరు. ప్లస్ అందరూ రోస్ట్ స్టార్ కూడా అంటున్నారు. దానికి ఏంటి కారణం? దానికి ఏంటి కారణం అనేది నేను వీడియోలు చేసేది వల్ల. అంటే మీరు రోస్ట్ అవ్వాలనే చేస్తున్నారా, లేకపోతే ఇష్టంతో చేస్తున్నారా? ఇష్టంతో చేస్తున్నా. నా సొంత టాలెంట్ తోటి నేను ఇట్లా ఎదగాలి, 10 మందికి నోటెడ్ కావాలనేది తోటి వీడియోలు చేస్తున్నా. అంటే మీ ఓన్ గా వచ్చారు మీరు? నటనంటే ఇష్టం. ఓకే. అంటే చాలా నేను రూమర్స్ విన్నాను, ఉప్పల్ బాబుకి మీకు ఏదో సంథింగ్. అవును. వీడు మనిషా పశువా? అది ట్రోలింగ్ కదా మేడం, అది ట్రోలింగ్ కదా. ట్రోలింగ్ లలో ఏ వీడియోనైనా వేసిన కంపల్సరీ ట్రోలింగ్ అవుతుంది. ఎందుకంటే ఉప్పల్ బాలు లవర్స్ అయినరు, మీరు ఇద్దరు పెళ్లి చేసుకున్నారు, ఇవన్నీ అది నిజం అంటారా? నిజం కాదండి, అబద్ధం. ప్రాంక్. మరి ఎందుకు అలా ప్రాంక్ చేస్తున్నారు? అలా చేయడం వల్ల మీకు ఫ్యామిలీ ఎందుకు అలా పని చేస్తున్నారు అంటే వాళ్ళు కూడా చేయవలసి వస్తుంది కదా వీడియోలు. వాళ్ళు కూడా చేయాలి, వాళ్ళతో కూడా టాలెంట్ నవ్వుకోవడం రావాలి, ఒక మనిషిని చిలాయించడం కావాలి వాళ్ళకు. దానివల్ల చిన్న చిన్న వీడియోలకు ట్రోల్ చేసి ఉప్పల్ బాలు చూసేకర్ డైలీ ఉదయం లేవగానే నా వీడియో ఉప్పల్ బాలు ట్రోలింగ్. ఈ ట్రోలింగ్ కోసం మీరు సోషల్ మీడియాను వాడుకుంటున్నారా? ఎవరు? నేను అనట్లేదు, బయట జనాలు. ఓకే, జనాలు ట్రోలింగ్ కోసం నేను వాడుకుంటా లేను. నేను ఒక సోషల్ మీడియాలో నేను కూడా ఉండాలి, 10 మందికి నోటెడ్ కావాలి. నా ఉద్దేశంతో సొంత టాలెంట్ తోటి సోషల్ మీడియాలో దిగిన. అప్పట్లో టిక్ టాక్ లో కూడా నేను చేసిన. అప్పట్లో కూడా స్టారే మీరు? టిక్ టాక్ లో ఉన్నా. టిక్ టాక్ 3 నెలలు కంటిన్యూ చేసేట టిక్ టాక్ బంద్ అయిపోయింది. మోజ్ యాప్ లో వచ్చిన. మోజ్ యాప్కి వెళ్ళి ఇన్స్టాగ్రామ్ వచ్చిన. ఇప్పుడు మీరు స్టార్ అయిపోయారని మీరు ఫీల్ అవుతున్నారా? ఎవరైనా చెప్పారా? 10 మంది నోట్ల పలకపోయినా నాకు అర్థమవుతుంది కదా మేడం. వాళ్ళు ఉంటే కూడా స్టారే. నా సొంత టాలెంట్ కూడా ఎరిగినా కూడా స్టారే. ఎందుకంటే 10 మంది చెప్పడానికే ఫీల్ తోటి చెప్పారు, మనకి ఎరుకుంటే అర్థమైపోతుంది. అంటే మీరు ఇప్పుడు సెలబ్రిటీ అంటారు? అవును, సెలబ్రిటీ. మీరే అనుకుంటున్నారా, ఎవరైనా చెప్పారు? జనాలు కూడా అంటున్నారు. అంటే నటనం స్టార్ అంటే ఆ బిరుదు మీకు ఎవరు ఇచ్చారు? మీరే పెట్టుకున్నారా? మీ ఊర్లో ఎవరైనా పెట్టారా? ఊర్లో ఎవరు పెట్టలేరు నాకు. ఆ బిరుదు ఎట్లా వచ్చిందంటే ఫస్ట్ ఇంటర్వ్యూ వేదాంత్ జాక్సన్ తీసుకున్నాను నాతోటి. వేదాంత్ జాక్సన్ లో ఫుల్ ఫామ్ అనేది నటనం స్టార్ బిరుదు చేశాడు. వాళ్ళు ఇవ్వడం వల్ల మీకు వచ్చింది. ఆ యూట్యూబ్ దాళ్ళ నుంచి పేరు బయటపడ్డది. ఒక్క ఇంటర్వ్యూ నుంచి పేరు బయటపడ్డది. అమ్మ కడుపులోకి వెళ్ళి నేర్చుకొని వచ్చిన డైలాగ్ అని ఆ డైలాగ్ కొట్టాను. తర్వాత ఇంటర్వ్యూ అయిపోయాక నటనం స్టార్ బిరుదు అనేది పేరు పడిపోయింది. అంటే నేను డైలాగ్ వాడినండి, ఎవరు నటన గురించి అడుగుతున్నా, నటన మీద చెప్తున్నానండి. నేను డైలాగ్ వాడినా ఎందుకంటే ఒక ఫేమ్ రావాలి, మనం ఒక ఫేమ్ ఎదగాలి, ఒక సోషల్ మీడియాలో ఎదగాలి. ఏదో ఒకటి పుల్ల గీస్తే తక్కువ మన కాదు, సొంత టాలెంట్ నుంచి కొట్టినా. ఎవరు అమ్మ కడుపులో డైలాగ్ నేర్చుకోరు, ఎందుకంటే డైలాగ్ వాడినా. ఆ డైలాగ్ వాడినాక ఒకడు ఏమన్నాడు, ఉదయం లేవగానే అన్నా నీ వీడియోలు నా ముడ్డ వరకు వస్తున్నాయి అన్నట్ల కల్లా శాతాగా అని కొడుకులు అంటారా బాబు అన్న. ఈ డైలాగ్ వైరల్ అయింది. అంటే ఈ వైరల్ అయిన వాటితో మీరు ఫేమ్ వచ్చింది. అవును. మరి మీరు వీడియోస్ చేస్తూ ఉన్నప్పుడు మీకు అన్ని బ్యాడ్ గా కామెంట్స్ వస్తూ ఈ రోజుల్లో కామన్ అండి అవి. నేను ఎప్పుడు ఫీల్ అవ్వదు. మా వైఫ్, మా కుటుంబంలో కూడా చాలా, మా వీళ్ళల్లో కూడా చాలా అయినారు. శేఖర్ వీడియోలు చేసినా కానీ గలీజ్ కామెంట్లు వస్తున్నాయి బాగా అని చాలా విసర్జించుకున్నారు. మా ఫ్యామిలీలో కూడా మా వైఫ్ చదువుకుంటది, మా వైఫ్ కూడా చూసింది. ఎందుకంటే నేను ఒకటి ఎదుగుదాం, ఒక పట్టుదల అనేది క్రమశిక్షణ తోటి చేసి మనం సోషల్ మీడియాలో నిలవాలన్నది కసితోటి నేను దిగిన. మీ వైఫ్ మీకు సపోర్ట్ అంటారు? నా వైఫ్. ఇంకో విషయం, నా మ్యారేజ్ అయినాకనే వీడియోలు వైరల్ అయినాయి. పత్రికలు తక్కువ సంపాదించిన, ఏడికి వస్తున్నాయో ఆడికి వస్తున్నది. ఎవరేమో రావాలి నా పెళ్లికి. దీనికి మన ఎవరు బిత్తర్ సత్యన ట్రోల్ చేసిండు. అబ్బా ఏం వాడకమయ్యా, అబ్బో బాగా వాడుతున్నావు కదా.
ఆ నుంచి ఫేమ్ వచ్చింది. ఏ రొమాన్స్ పట్టించుకోలేదు, గలీజ్ కామెంట్లు చదువుకున్నా, నేను కూడా చదువుకున్నాను, కొద్దిగా నాకు కూడా అర్థమవుతుంది. ఈ రోజుల్లో గలీజ్ కామెంట్లు పట్టుకొని వీడియోలు చేసినాం అనుకో, సోషల్ మీడియాలో కాదు ఒక్క వీడియో వైరల్ కాదు, 30 లైక్లు కూడా రాలేదు గలీజ్ కామెంట్లు పట్టి చేస్తే. ఓకే, అంటే మీరు నేను అవన్నీ ఏం పట్టించుకోలేదు. పట్టించుకోరు. నాకున్నంత కామెంట్లు వేరే వాళ్ళకి వస్తే తట్టుకోలేరు మేడం. ఎందుకు అట్లా గలీజ్గా ఎందుకంటే వాళ్ళకి అర్థం, వాళ్ళకు యువశేఖర్ని బాగా వాడుకుందాము, ఆడుకుందాము అనేది చూస్తున్నారు. కానీ అరే వానుకో కళ ఉంది, కొద్దిగా హెల్ప్ చేద్దాం, అందరిలాగా మనిషి కాడు యువశేఖర్, సపోర్ట్ చేద్దాం ఉండి, ఇది ఎవరు రారు. అంటే బయట కొందరు ఉన్నారు, అందుట్లో 100% కొందరే ఉన్నారు. అవి పెట్టినానుకుంటా ఓకే, అన్ని నేను పట్టించుకోలేదు కామెంట్లు. నేను ఇది కూడా విన్నా, మీరు ఇంగ్లీష్ బాగా మాట్లాడతారంట. అంటే మీకు హాయ్ గాయ్స్, హాయ్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ యువశేఖర్, ఐఎమ్ ఇంటర్వ్యూ టుడే, ఓకే, ఆల్మోస్ట్ వీడియో ఎవ్రీథింగ్ ఈ షూట్, నటం స్టార్ అంటారా బాబు, కొద్దిగా అర్థమవుతుంది. హాయ్ గాయ్స్, హాయ్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ యువశేఖర్, ఐఎమ్ ఇంటర్వ్యూ టుడే, ఓకే, ఆల్మోస్ట్ వీడియో ఎవ్రీథింగ్ ఈ షూట్, నటం స్టార్ అంటారా బాబు, కొద్దిగా అర్థమవుతుంది. మీ పేరు వినంగానే, ఇప్పుడు నేను ఉన్నాను, మీ పేరు వినంగానే నాకు ఇది గుర్తొస్తుంది అని, అంటే ఐడెంటిఫికేషన్ ఏమైనా ఉందా మీకు? కామెడీ ఓన్లీ, కామెడీ కింగ్ వచ్చేసాడు ఇన్స్టాగ్రామ్ లో అనేది గుర్తొస్తుంది. కామెడీ కింగే మీరు. నేను చెప్తున్నాను కదా మేడం, మీరే చెప్తున్నారా ఇంకెవరైనా చెప్తారా? నేను చెప్తున్నాను కదండి, ఎందుకంటే అలాంటి నవ్వు తెప్పించింది కూడా నేనే. అప్పట్లో బ్రహ్మానందం సినీ స్టార్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. ఈ సోషల్ మీడియాలో నవ్వు ప్రతి ఒక్కడు 70 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ పిల్లాడు కూడా నవ్వుతారు నా వీడియోలు చూసి, ఎందుకంటే కామెడీ వీడియోలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు బ్రహ్మానందం గారితో పోల్చుకున్నారు నవ్వించడంలో అని, మరి మీకు ఒక టాస్క్ ఇస్తాం టచ్ స్టూడియో చేస్తారా? తన ఒక డైలాగ్ చెప్తారా? చెప్తారు అనుకుంటున్నాను నేను. బ్రహ్మానందం గారిది ఒక డైలాగ్ చెప్పండి. బ్రహ్మానందం డైలాగ్ అంటే తనతో పోల్చుకున్నారు కదా, నేను బాగా చేస్తాను అని, అంటే ప్రూవ్ చేస్తాను, ఏదైనా చెప్పగలరా? డైలాగ్ అంటే అదే ఏదవా పద్మభూషణ్ నరసింహ, కొద్దిగా వస్తుంది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంటే సినిమా ఏదో ఒకటి పూర్తి చేయండి, ఏదో ఒక చిన్న డైలాగ్. ఇప్పుడు అదూర్స్ మూవీలో ఉంది, చేయండి. ఈ పనుల్లో కనిపించలేదు. అదూర్స్ మూవీ చారి చెప్పు, ఏదో ఒక్కటి చెప్పు. అది అది లవ్ ప్రేమలో పడ్డాను రా అని చెప్తారు కదా, ఆమె పేరు ఏందో, అవును, చంద్రకళతో చంద్రకళ ప్రేమలో పడ్డాను అని చెప్తాడు కదా, అవును, అది డైలాగ్ చెప్పండి. చారి, చంద్రకళ నేను ప్రేమలో పడ్డాము, నీకేంట్రా పుట్టిటలకు ఆమెతో లవ్వు, నువ్వు ఉండేది ఎంత, నేను ఆమె స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ? ఓకే, బ్రహ్మానందం. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఇప్పుడు మీ నేమ్ చివరిలో నటనం స్టార్ అని పెట్టుకున్నారు కదా, ఆ నటనం స్టార్ అంటే నవరసాలు వచ్చా మీకు? నవరసాలు అడగండి, ఏ నవరసాలు మీకు? అంటే మీకు తెలుసా నవరసాలు అంటే? మీరు అడిగితే దాన్ని బట్టి నేను చెప్తాను. సరే, మీరు అన్నారు కదా నవరసాలు తెలుసు నాకు, అడుగుతూ చెప్తాను. మరి మేము అడుగుతూ ఉంటాం, మీరు చెప్తారు, మీరే చెప్పొచ్చు కదా ఆ నవరసాలు ఏంటో. ఏం నవరసాలు, నవరసాలు ఎన్ని? నవరసాలు 11. నవరసాలు 11. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. నవరసాలు 9 కాదండి, 11. అంటే మీరు అనుకునే నవరసాలు ఏంటండి? మేము అనుకునే నవరసాలు మీరు అడిగితే మేము చెప్తామండి. మీకు తెలిసింది చెప్పండి. మేము తెలిసిందే ఓషి, ఎంటీ డైట్, బీరు, నాకోట్ బీరు, చీప్ లిక్కరు, రాయల్ కేప్, రాయల్ స్టాంగ్ బీర్లు, ఇవన్నీ నవరసాలే. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. ఇవి నవరసాలు. అంటే ఇవి నవరసాలు మీరు అనుకుంటున్నారా నిజంగానే నవరసాలు? నేను అనుకుంటున్నాను అని కాదు, నేను అనుకోకపోతే నేనైతే నవరసాల పేర్లు అయితే చెప్పాను కదా. ఇవి ఎందుకు చెప్పారు ఈ నవరసాలు అని? ఎందుకంటే నాకు తెలిసిన నవరసాలు ఇవే, వేరే నాకు తెలియదు. చిరంజీవి, బాలకృష్ణ చాలా మంది ఫేమస్ పెద్ద వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చేసేది ఏంటి? వాళ్ళందరూ సినిమా హీరోలు,
వాళ్ళ హీరోలు అంటే వాళ్ళ నవరసాలు ఇవేనా? వాళ్ళ నవరసాలు అలా ఉంటాయి, వాళ్ళ టాలెంట్ కు దక్కన అలా ఉంటాయి వాళ్ళు. మీ టాలెంట్ తగ్గట్టు మాకు టాలెంట్ ఎంత ఉంది అనేది గా నవరసాలు చెప్తున్నాం. అది గా నవరసాలు చెప్తున్నాం. అది దీనిది కాదు, దీనిది కాదు, దీనిది కాదు. నేను చెప్పే నవరసాల గురించి చెప్తున్నాను. ఓషి, ఎంటీ డైట్, బీరు, కళ్ళు సీసా. మీకు తెలిసిన నవరసాలు ఇవి, నాకు తెలిసిన నవరసాలు ఇవి. నవరసాలు ఇవి. అవును, ఎంసీ డైట్, బీరు, నాకోట్ బీరు, కోయింటిషారు, షీప్లీకర్ ఇవన్నీ తాగినాక మనిషికి ఏమైతే తెలుసా, లోపలున్న నవరసాలన్నీ బయటికి కక్కుతాడు. ఓకే, అందువల్ల మీరు అవి నవరసాలు అంటున్నాం. అంటే మీకు నవరసం ఏంటో తెలీదు, మీకు చేసేది నవరసం. డైరెక్ట్ చెప్తున్నారు నేను తాగుతానని, అలవాటు ఉందని. నేను తాగుతుంటే ఒకప్పుడు తాగుతుంటే ఇప్పుడు తాగను. ఇప్పుడు తాగట్లేదు. 8 ఏళ్ళ కింద బంద్ చేసిన. మనం తాగినామంటే అయిపోయి మొత్తం దబిడి దిబిడే. పోతే ఉంటావా, వస్తే రాతావా, రారో ఎల్లిగో, పోతే ఎల్లిగో. అప్పట్లా. ఇప్పుడు మొత్తం బంద్ చేసిన. మొత్తం మారిపోయారంటారు అంతా. అది సైలెంట్ అయిపోయింది, అంత కూల్. ఎందుకంటే కొన్ని మిస్అండర్స్టాండింగ్, కొన్ని మోసపోతుంటాం తాగుడు వల్ల. ఎందుకులే. ఇప్పుడు మీరు అన్న నవరసాలు కడుపులోకి పోతేనే మీకు బయటకు వస్తే నవరసాలు, కొత్త నవరసాలు బయట పడతాయని చెప్పారు. ఓకే, నేను మీకోసం ఒక చిన్న నవరసం తెప్పించాను. ఓకే, తెప్పియండి. అది మరి మీరు తీసుకొని మీలో ఉన్న నవరసాలన్నీ మాకు చూపిస్తే మేము వింటాము, చూస్తాము. తీసుకుంటారా? అడగమంటారా మా కెమెరామన్? అడగండి. ఒకటి తీసుకురండి, ఒక నవరసం. తాగుతావా మరి? ఇప్పుడే మానేసా అన్నారు. మీకు ఇంటర్వ్యూలో తాగుతానని చెప్పాను. ఓకే, అంటే ఇంటర్వ్యూ నవరసాలు ఎలా ఉంటాయి అనేది మీకు కావాలి కదా డీటెయిల్. ఓకే, దాని గురించి తాగుతాను. ఓన్లీ మా కోసమే తాగుతా అంటున్నాను. మీకోసం ఇంటర్వ్యూ. మీకోసం చిన్న నవరసం తెప్పించాను, ఒకసారి ట్రై చేయండి. మరి నవరసాలు తీసుకోండి, తీసుకోండి. మరి ఇబ్బంది పెడుతున్నారు మేడం, మీరు తాగకుండా పని చేసినారని చెప్పాక కూడా మీకు అర్థం కదా. పర్లేదు, తీసుకోండి. మీ నవరసం మాకు కావాలండి. మరి వద్దండి, ఒకసారి ట్రై చేయండి, తాగాల్సింది. చూడండి ప్లేస్ మళ్ళా బలవంతంగా నవరసాలు రావాలంటని మళ్ళీ ఒక బీర్ తీసి పెట్టిండ్రు. ఏం చేయలే చెప్పు, తాగాలనా లేదా? మా కోసం కాదు, మా యూఎస్ కూడా ఇన్స్టాగ్రామ్ ప్లాట్ఫామ్ కూడా చెప్తున్నాను, తాగాలనా వద్ద అనేది మీ ఇష్టం. మీరు ఆల్రెడీ అంటూనే ఉన్నారు కామెంట్లలో, శేఖర్ వీడియోలలో తాగి వాగుతున్నాడు. మేడం మీరు తాగమన్నారు కదా, తాగుతున్నాను. నేను తాగినాక మళ్ళీ నవరసాలు బయట పడితే నాకు తెలియదు. ఓకే, కానివ్వండి. ఏమా ఇంత అవుతుంది. ఎక్కేదాకా నేను మందు తాగిన, దిగినాక నేను మళ్ళీ తాగిన, ఎక్కిన దిగిన ఎక్కిన. ఏంటి ఒక సిప్పే తీసుకున్నారు? దాంతో నవరసం బయటకు రాదు కదా. కొంచెము ఒక చుక్క లోపడుకోయినా కూడా నవరసాలు వస్తాయి మేడం. ఎందుకంటే మరి నిషేకిపోయింది కదా, నాకు నిషేకిపోయింది. స్మెల్ చూస్తేనే అంతే వచ్చేసింది. ఇప్పుడు వచ్చేసింది, మొత్తం నిషేకిపోయింది. ఓకే, మీలో ఉన్న నవరసాలన్నీ బయటకు తీయండి ఇప్పుడు. మళ్ళా ఏంటి మేడం, మళ్ళా నవరసాలు అంటుండ్రు. తాగింది గింతే, మళ్ళా లోపలికి వెళ్ళి పెద్ద పెద్ద డైలాగులు వాగమంటుండ్రు. మరి మొత్తం తాగండి. మొత్తం ఏం లేదు మేడం. ఓకేనా అండి? ఏమైంది? చక్కెర వచ్చినట్లయితుంది. ఏంటి 90 వేసినట్టున్నాడు సైకోసాలగాడు. ఏంటి ఒక్క సిప్కే? ఒక్క చుక్క కాదు, ఒక్కటి కానీ 90 కూడా తాగితే అయిపోయి చక్కెర వచ్చినట్లయితుంది. నవరసాలు బయటకు వచ్చేస్తున్నాయి. అయితే నేను ఒక్కొక్క నవరసం అడుగుతాను, దానికి తగ్గట్టు మీరు మాకు చూపించాలి మీ నాటకం, సరేనండి? ఇప్పుడు కోపం చూపించండి. రే పాల్తుగా రే, ఏమైందిరా మా అచ్చాలోడే గుద్దా గుట్ట అవ్వాల్సిందా? ఏం చిల్లరగా కొట్టుకుంటున్నారా? ఎట్లా సస్తావు? మంచిగా ఉంటే మంచిగా ఉంటా, లేకుంటే ఇంకో బీర్ వేసుకొస్తా చూడు. మరి నవరసాలు ఫుల్ బయటకు వస్తాయి. ఇవ్వడానికి నేర్పింది శాతాగాని కొడుకులు అంటారా బాబు. ఓకే, ఇది కోపం. ఇప్పుడు శృంగారం. శృంగారం
అంటే మీరు నవ్వుతున్నారండి? నాకు కనిపించ నిద్రపోతున్నారా, నవ్వుతున్నారా? ఆశయం. హాస్యం. ఓ, ఇన్సైడ్ ఫీల్ అవుతున్నారా మీరు? లోపల ఫీల్ అవుతున్నారా? అవును, బయటికి కనిపిస్తుంది. బయటికి కనిపించదండి. అవును. మరి మాకు కనిపించాలంటే ఏం చేయాలి? ఏం చేస్తారు? ఏం చేస్తారు కనిపించండి? అంటే మీరు నవ్వుతే కదా మాకు కనిపిస్తుంది. ఓకే. అమాయకత్వం 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 అండి అది. ఒకటి రెండు పట్టరాని ఆనందం అంటారు కదా, బాగా బాగా మీకు అలా పట్రా అని ఆనందం వస్తే అలా నవ్వుతారు. ధన్యం సంబంధం. శాంతం మీరు శాంతంగా ఉంటే ఇలా ఉంటారా? అవును. క్రోధం? ఏ టెన్షన్ లేకుండా మంచి ఒక తాన కూర్చుంటే శాంతం. క్రోధం ఓకే. క్రోధం? బార్ వన్ సైడ్ అండి. వారు వన్ సైడ్ కాదండి, కింద మీద ఉప్పు శేఖరన్న తోపు రెబాల్. ఇది ఎవరు పెట్టారు? మీరు ఈ డైలాగ్ ఫస్ట్ వైరల్, ఫస్ట్ కొట్టిన డైలాగ్ నేనే ఇది. ఓకే. బీవచ్చం కరుణ అంటే ఒక మనిషి మీద మీరు ఎలా కరుణ చూపిస్తారా? ఆ? కరుణ ఎలా? దయాగుణం అంటారు కదా. కరుణ అంటే కరుణ రాలేగా అంటారా? కరుణ వచ్చింది. వచ్చిందా కరుణ మీకు? ఎవరికి? నాకు రాలేదు, జనాలకు చాలా మందికి వచ్చింది. ఆయన నాకు వచ్చింది అనుకున్నారు. కన్ఫ్యూజ్ కాకండి ప్లీజ్. భయానకం భయానకం తెలీదా? నవరసాలు తెలుసు అన్నారు. ఇంకో సిప్ అయింది, ఆటోమేటిక్ వచ్చేస్తుంది భయం. ఏం పర్లేదు, అది భయమా అండి? అవునండి, భయం అవుతుంది. ఆశ్చర్యానికి గురైనప్పుడు చెప్పండి, చూస్తున్నారా? ఆశ్చర్యమా అండి? అవును. అంటే దేనికి ఆశ్చర్యపడ్డారు ఇప్పుడు? మంచి సెలబ్రిటీ అయినాను కదా, ఆశ్చర్యపోతున్నా. ఓకే. చిటికలే ఈ చిటికలేంటి? చప్పట్లు రెగ్యులర్, చిటికలు వెరైటీ. పద్యాలు బాగా పాడతారంట. ఏ పద్యం? నాకు తెలియదు, అంటే వింటూ ఉన్నా నేను. ఓకే, ఒక పద్యం. మీకు ఓకే, ఒక పద్యం. మీకు వచ్చిన నాకు వచ్చిందే నేను వాడుతుందా. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండి చూడ చూడార్తుల జాడ వేళ మేడి పండును చూడు మేలమై ఉండును పొట్ట ఉప్పి చూడు పురుగులుండు. ఓకే, మీనింగ్ తెలుసా అండి? నాకు మీనింగ్ తెలియదండి, కానీ చెప్తారు. ఇంకేమైనా తెలుసా? ఇంకేమైనా పద్యాలు తెలుసా? ఇంకా తెలియదండి. శుక్లాం వరం తెలియదండి. సుప్రభాతం తెలుసు. సుప్రభాతం తెలుసా? చెప్పండి. కౌసల్య సుబ్రజ రామ పూర్వ సంధ్యా సరస్వతి ఉత్తిష్ట సంధ్యా సరస్వతి. వీళ్ళు ఎవరండి? కౌశల్య సుబ్రజ రామ పూర్వ సంధ్యా సరస్వతి ఉత్తిష్ట ఉత్తిష్ట సరస్వతి. ఓకే, చాలా బాగా చెప్పారు. మీరు సెలబ్రిటీ కదా అని ఐ మీన్ మీరు అనుకుంటున్నారు కదా. మేము అనుకుంటున్నాను, నా యూఎస్ కూడా అనుకుంటుండ్రు, ఇన్స్టాగ్రామ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ కూడా అనుకుంటుండ్రు. ఓకే. అయితే ఈ సెలబ్రిటీకి ఇంకో సెలబ్రిటీ ఇష్టం ఉంటది కదా, మీకు ఇష్టమైన హీరో ఎవరు? ప్రభాస్. ప్రభాస్. ఓకే, ఆయన సాంగ్ ఏమైనా పాడగలరా? సాంగ్ లేదు, ఆయన సాంగ్ డైలాగ్ కొడతా. చెప్పండి. తప్పు చేసావు దేవసేన, చంపేది తల. తప్పు చేసావు దేవసేన. మొత్తం లేచిపోతారు వీడియో. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఓకే, మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరండి? ఇష్టమైన హీరోయిన్ ఎవరు? సౌందర్య. సౌందర్య గారు. తన కోసం ఒక సాంగ్ పాడతారు, ఫ్యాన్స్ కోసం. కోయిల పాట బాగుంది, కొమ్మల సిరి బాగుంది,
కోయిల పాట బాగుంది, వెన్నెల సిరి బాగుంది, అందమైన కలలని బాగుంది, చిలకమ్మ చెప్పమ్మ. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు బిగ్ బాస్ 8 సీజన్స్ స్టార్ట్ అవుతుంది కదా. అవునండి. దాంట్లో అవకాశం వస్తే వెళ్తారా? వెళ్తాము. అంటే వస్తుంది అనుకుంటున్నారా మీకు? కన్ఫర్మ్ వస్తుంది. ఎందుకంటే అందులో నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు బిగ్ బాస్ లో. ఎవరున్నారు? ఎవరున్నారు? నాగార్జున కింగ్. నేను ఆల్రెడీ డైలీ వీడియోలో చెప్తున్నాను, ఈ వీడియో నాగార్జున సార్ కు పోస్ట్ చేయండి అనేది. దయా చూపెట్టండి నా ఫ్యాన్స్ ఫాలోయింగ్ అందరూ. కన్ఫర్మ్ బిగ్ బాస్ కి అవకాశం రావాలి నాకు. రాకపోతే మొత్తం బిగ్ బాస్ లో ఉండోళ్ళందరినీ శాతాగాని కొడుకులు అంటారా బాబు. నాగార్జున హీరో సార్ కు కాదు, ఎవరైతే నీకు రాకపోతే అనే మా కామెంట్లలో పెడుతుండ్రు కదా. సినీ స్టార్లని ఎవరిని అంటలేను నేను. కామెంట్ లో పెట్టేవాళ్ళు నువ్వు వెళ్ళి ఏం చేస్తావు, వాడు వెళ్ళి బాత్రూమ్ లో అడుగుతావు అని కామెంట్లలో పెడుతుండ్రు కదా. రాకపోతే అందరికి నా ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఒకటే డైలాగ్, శాతాగాని కొడుకులు అంటారా బాబు. ఓకే, మీకు ఇన్స్టాగ్రామ్ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి? ఇన్స్టాగ్రామ్ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారండి? 3 లక్షలు ఉండదు. 3 లక్షల పైన ఉన్నారు. 3 లక్షల పైన ఉన్నారా? తక్కువ ఉన్నారు. రీచ్ అవుతారు. 1,50,000 ఉన్నారు. 1,50,000 ఉన్నారు. 150. ఓకే. ఆ ఫాలోవర్స్ లో నుంచి ఒక ర్యాండమ్ గా ఒక ఫాలోవర్ మీతో మాట్లాడాలనుకున్నారు ఫోన్ లో ఏమంటారు మాట్లాడాలి తెలియదు, మీతో మాట్లాడాలని ఆయన. ఓకే, కాల్ కలపండి. మాట్లాడండి మరి. ఓకే, రింగ్ అవుతుందండి. హలో, మేము టచ్ స్టూడియో నుంచి కాల్ చేస్తున్నామండి. కొడంగల్ యు శేఖర్తో మాట్లాడతారా? వాడే కూడా మీరు తన ఫ్యాన్ అన్నారు. నటనం స్టార్ అండి. ఓకే, ఇస్తున్నా, మాట్లాడు. హలో అన్న నమస్తే. నమస్తే. నువ్వు అసలు ఎందుకు చేస్తున్నావు అన్న రీల్స్ ఇన్స్టాలా? ఎందుకు చేయరాదా? అసలు ఏముందని చేస్తున్నావు చెప్పండి. ఎందుకు చేయరాదా? అసలు ఏం చేస్తున్నావు నీకు తెలవాలిగా అన్నా. మీకు తెలవాలి, ఎందుకు చూస్తుండ్రు వీడియోలు మరి? ఇన్స్టా ఉంది కాబట్టి చూస్తున్నాను. మరి ఇన్స్టా ఉంది కాబట్టి మేము కూడా వీడియోలు వేస్తున్నాం. అదే ముందు కొంచెం అన్నా. అరే నువ్వు అసలు ఈ వీడియోలు ఆపేయన్నా ఏందన్నా ఇది? ఎందుకు మా నచ్చట్లేదు కంటెంట్. నీకు నచ్చకుంటే చూడకు. వీడియో ఇట్లా వస్తుంటాయి కదా, రీల్స్ వస్తుంటాయి కదా, పైకి ఎత్తేసి నచ్చే వాళ్ళు చూస్తారు కదా. అరే హౌలీ ఎన్నిసార్లు చెప్పాలరా వీడియోలు తీయకరా బాయ్. నువ్వు 10 సార్లు చెప్పినా 100 సార్లు చెప్పినా నాకన్నా మించినోడు లేడు. ఓరి బాబు నువ్వు ఏం పళ్ళ మీద గుద్ది పడ దింగుతా. గుద్ది వాళ్ళగా దింగుతా కాదు, ఆల్రెడీ కామెంట్లలో వేసుకున్నాను. ఒక తక్కువ ఉంటివిదా నీకు గుండె మీద ఎగురుతా. నీకు ఒక ఇష్టం ఉంటే చేసుకో, లేకుంటే లేదు. అరే నువ్వు ఆపరా, లేకపోతే వచ్చి మూతి మీద ఎగరేసి దింగుతా నిన్ను. నీ గుద్దల దమ్ముంటే వచ్చి కొడతావా? ఏ అడ్రస్ పెట్టు. ఏం అడ్రస్ పెట్టాలి? కొడంగల్ తెలియదా? ఊకనే కొడంగల్ అన్నా. నేను ఖమ్మంకి వెళ్ళి మాట్లాడుతున్నా, నేను వైజాగ్కి వెళ్ళి మాట్లాడుతున్నా. బర్త్డే వీడియోలు ఉన్నాయి, లేకుంటే నా ముడ్డ వరకు వస్తున్నాయని చెప్తారు కదా. కొడంగల్ రోడ్డు మీద తిరుగుతావా నువ్వు? కొడంగల్ రోడ్డు మీద కాదు, కొడంగల్లో ఎల్కేపీ విమానంలో బాత్రూమ్ లో తిరుగుతావు కదా. బాత్రూమ్ లో గడిగేది కూడా ఒక పనేరా బాబు. అరే సిల్లిగా ఆపరా బాబు. నీవాపరా బాబు. సరే గాని అన్న ఒక చిన్న డౌట్ అన్నా. చెప్పన్నా. ఇప్పుడు ఎట్లా ఇది పద్ధతితో మాట్లాడు, రెస్పాన్స్ ఇస్తాము. అట్లా కాదన్న, డౌట్ ఏంటంటే అసలు నువ్వు ఇన్స్టాగ్రామ్ ఎందుకు వీడియో చేస్తున్నావు? మా కూరగాయలు ఎందుకు ఇచ్చే తీస్తున్నావు? అసలు ఇన్స్టాగ్రామ్ మొత్తం తొప్పి పడుతుందన్నా మీ వల్ల. ఎందుకు పట్టిపోతుందా ఇన్స్టాగ్రామ్? నీవు అలా అనుకుంటున్నావు తమ్ముడు. ఇన్స్టాగ్రామ్ లో ఈ రోజు నవ్వు తెప్పించింది కారణం నేనే. నీకు అలా అనిపిస్తుంది. నాకు అసలు దేనికి చేస్తున్నారు మీరు? నాకు అర్థం కాదు. దేనికోసం చేస్తున్నారు? ఏం సాధిద్దామని చేస్తున్నారన్న? మా కూరగాయలు వచ్చే బాగా బట్ అవుతుంది. మీరు అసలు ఎందుకు చేస్తున్నావు అన్నా? నువ్వు ఎందుకు చేయరాదా అన్న? అసలు అట్లా కాదన్నా, నిజం చెప్పు. నీ మూతి మీద ఏదైనా యాక్సిడెంట్ అయిందా, లేకపోతే ఎవరైనా గది గోవిని పుట్టిందా? ఎవరికి? నాకా? నీ మూతి మీద ఎవరైనా దింగిందా? ఏంది? ఎందుకు? అదే ఎత్తు పళ్ళు బయటకు అవబడుతున్నాయి కదా క్లియర్ గా. అరే భయ్, ప్రతి మనిషి ఒక
తేడానే ఉంటాడు. మావాడు ఇప్పుడే వాంతి చేసుకుంటుండు, నీతో మాట్లాడితేనే వాంతులు అవుతున్నాయి వానికి. నాతో మాట్లాడితే కాదు, నాతో మాట్లాడితే ఈ అన్నేం ఇంత పవర్ఫుల్ మాట్లాడతాడు అంటే అనుకుంటారు తెలుసా? ఏమున్నారా అన్న? ఎవరున్నారు? నువ్వు అంటే పడి చచ్చిపోతురా? అవు మరి చచ్చిపోతారు మరి. అన్న నీ వీడియోలు ఎక్కడ దాకా వస్తున్నాయి తెలుసా? ముద్ద వరకు వస్తున్నారా బాబు? మరి నేను ఏమంటున్నా, మరి నా వీడియోలు ముద్ద వరకే వస్తున్నాయి. అరే ఆల్రెడీ కోసుకుంటున్నారా బాబు? అన్న కోసం నేను ఫోన్ కట్ చేయకన్నా ప్లీజ్ అన్న ఎందుకు రా బాయ్ అనవసరంగా డైలాగులు. అన్న నీ కోసం కోసుకున్నా అంటారు, నువ్వు కోసుకున్నావు చెప్పు ఫస్ట్. ఎవరు? నేనెందుకు కోసుకుంటా? మేము కోసుకున్నాకనా? నేను కోసుకున్నాకనా? కేక్ కట్ చేయడం ఏందన్నా? మా కోసం విషెస్ కాదు, నువ్వు అది కోసుకో అన్న సరిపోతే. అది కోసుకో. ఎందుకు 5 కుట్లు వేసుకో అన్న, నువ్వు 5 కుట్లు వేసుకో. 5 కుట్లు కాదు, అది కోసుకున్నాం అనుకో రేపు రోజుల్లో చెక్కగానివి అయిపోతావు. చెక్కగానివి అన్న మేము చెక్కగాని అంటే ఎట్లయితా మరి? అన్న ఉప్పల్ బాలుతో మంచి క్లోజ్నెస్ ఉన్నామంటగా, ఎన్ని రౌండ్లు అయిపోయినాయి ఉప్పల్ బాలుతో? వస్తావా నువ్వు కూడా? ఉప్పల్ బాలుతో ఎట్లా దెంగించుకున్నావు చెప్పు కొద్దిగా. నీకు అవసరమా? అది చూస్తాం మేము కూడా. నీకు అవసరమా అంటే? నువ్వు ఉప్పల్ బాలు దెంగించుకున్నారు అది. నీకు అవసరమా? ఒకసారి లైవ్ పెట్టి ఇన్స్టాలో చూద్దాం, అది కూడా ఫేమస్ అయితే. ఎందుకు ఫేమస్ అవుతుంది? డైలీ మీ ఇళ్ళలో చేసుకుంటా నీవేందుకు చేసుకుంటే ఉప్పల్ బాలుతో? నువ్వు మేము ఇళ్ళలో కాదు, నువ్వు పై రోడ్డు మీదకి వచ్చి చేస్తున్నావు కదా. ఎవరు? నేనా? మీరు చేసిండ్రేమో మీకు గుర్తు వస్తున్నది. కొడంగలన్న అన్న బర్త్డే విషయం చెప్పడానికి ఎంత తీసుకుంటావు అన్న నువ్వు? నీకెందుకు ఇప్పుడు బర్త్డే ఉండదా? అదే బర్త్డేకి తీసుకుంటావు కదా, అదే రూమ్ కి రావడానికి కూడా తీసుకుంటావేమో. రూమ్ కి కాదు, నీకు ఏం మాట్లాడుతున్నావో ఫస్ట్ మాట్లాడు. అన్న పార్టీ చేసుకుందాం, వస్తావా అన్న? ఏం పార్టీ? నీ ఫ్యాన్ పార్టీ ఇస్తానన్నా నేను. నాకు అవసరమే లేదు ఆ పార్టీ. నీ ముఖానికి ఇయ్యను నేను కూడా. అయితే నీవి ఇయ్యకుంటే వేరే భయ, నాకు నడుచుకుంటూ వస్తుంది ఈ పార్టీ. అన్నా ఇప్పుడు ఇదంతా కాదు కానీ ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు బంద్ చేస్తున్నావు చెప్పు నువ్వు? ఎందుకు? సత్కారం చేయాలన్నా, నువ్వు ఒక్క మాట చెప్పు. నీకు ఇన్స్టాగ్రామ్ వీడియోలు చేయండి రా నాయన అని చెప్పు. ఎందుకు? అమ్మటే నీకు కొబ్బరికాయలు తీసుకొచ్చి నీ మూతి మీద పడతావు. కొబ్బరికాయలు కాదు, మీరు ఎంత మంది ఎన్ని రకాలుగా ప్రయత్నం చేసినా నటన స్టార్ వీడియోలే దిగుతాయి. కట్ చేయరా బాబు, ఫోన్ కట్ చేయి. ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ రీల్స్ చేయదు అంటున్నారు, మరి ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎందుకు చేయరాదు? నేను వాళ్ళని అంటే అంటున్నానా? వాళ్ళు కూడా చేయండి, మీ టాలెంట్ కూడా చూపెట్టండి బయట. టాలెంట్ ఎవరి సొత్తు కాదు. టాలెంట్ ఎవరి సొత్తు కాదు, అబ్బా సొత్తు కాదు. మనతో ఉంటే టాలెంట్ 10 మందికి ఉపయోగం రావాలి. నేను చేస్తున్నా కదా, నా ఇంట వాడి చిలాయించకం అవసరం లేదు. మీరు కూర్చున్నారు, టాలెంట్ ఉంది, బీత గుట్టుంది, బయటికి తీయండి. ఓకే అండి, ఇప్పుడు మా టచ్ స్టూడియో వ్యూవర్స్ కి మీ నోటి ద్వారా వాళ్ళకి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? మా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి ఏమైనా చెప్దాం అనుకుంటున్నారా? మీ వీడియోస్ చూసేవాళ్ళు కూడా చెప్తున్నానండి ఫ్రెండ్స్, ఒకటే చెప్తున్నాను, వీడియోలు అన్ని కామెడీ అని ఉంటాయి. ఒక మనిషి నేను కాకుండా వేరే వాళ్ళు ఉన్నారు, ఎదిగేటప్పుడు తీర తొక్కకండి. ఎందుకంటే ఎక్కడో చాలా మంది ఉండరు చేయడానికి రీల్స్, అది ఎవరికో ఒకరికే ఉంటుంది. ఫ్రెండ్స్ తొక్కకండి. ఎందుకు అనవసరంగా కాలి పిల్లి చేసి తొక్కకండి. దయచేసి చెప్తున్నా, అలాంటి పని చేయకండి ఫ్రెండ్స్. ఫుల్ సపోర్ట్ చేయండి. యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టచ్ స్టూడియో. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, నటన్ స్టార్ని ఎంతో మంది అంటే రోజుకి డైలీ 2000 మంది వరకు కాల్స్ చేసి ఇబ్బంది పెడుతున్నారంట. ఇబ్బంది పెట్టకండి దయచేసి, తన్ని సపోర్ట్ చేయండి. ఇప్పుడు ఎదుగుతున్నారు కాబట్టి అలాంటి వాళ్ళు సపోర్ట్ చేయండి. అలానే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ ఇన్ టచ్, ప్లీజ్ టచ్ సబ్స్క్రైబ్ బటన్.